బాలీవుడ్ వాళ్ళు అయితే చెయ్యి కోసుకుంటారు బ్రో, నరాలు కోసుకుంటారు సినిమా చూసాక. అలా ఇచ్చాడు సినిమా బాలీవుడ్ వాళ్ళకి మాత్రం. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే సినిమా, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా. సో సుజీత్ గారు ఆయన ఒక స్థాయిని సెట్ చేశారు. ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీని తీయాలి, లేకపోతే ఒక డార్క్ షేడ్ ఉన్న మూవీని తీయాలి అంటే ఒక స్థాయిని సెట్ చేసేసారు అంతే. ఇప్పుడు ఓజీతో ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే మాఫియా స్టోరీయా లేకపోతే గ్రే షేడ్ ఎలిమెంట్ ఉన్న హీరో అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ భారీగా మెలిగిపోతాయి. అసలు మామూలుగా లేకుండే నేను ఒకటి అంటూ చెప్పను, ఒక ఎలిమెంట్ అంటూ ఏం లేదు. స్టోరీ వైజ్ నీట్ గా స్టోరీ బేస్ మీద వెళ్తుంది సినిమా. స్క్రీన్ ప్లే లేదా స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తుంది మూవీ. ఎక్కడ స్టోరీ నుండి డైవర్ట్ అవ్వకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తూ సినిమాని తీసుకెళ్లాడు. ఇంకా బీజిఎం కూడా ఏం చెప్పమంటారు చెప్పండి. తమన్ ఇందాకే చెప్పాను కొనిదేలు తమన్ అని. స్టోరీ ఉన్న సినిమా, ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీకి ఇలాంటి బీజిఎం పడితే అసలు ఇంకా వేరే లెవెల్. ఎవర్రా అనిరుద్, ఇప్పుడు మేము కూడా మీసాలు తిప్పుకొని చెప్తాం. తమన్ ఉన్నారు, మాకు తమన్ ఉన్నారు, చూపించారు, తమన్ని చూపించారు. ఇప్పుడు ఏంటో బీజిఎం ఏంటో చూపించారు. ఇప్పుడు అలా ఉండింది సినిమా. అసలు బ్రో సినిమాలో ఇంకా ఎలివేషన్ సీన్స్ గురించి మాట్లాడితే ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రడక్షన్ షాట్ లాగానే ఉంటది, ఒక హీరో ఎంట్రీ షాట్ లాగానే ఉంటది. అసలు పవన్ ఓవరాల్ గా నేను బ్లైండ్ గా 4 స్టార్స్ ఇస్తా. వెళ్ళండి, ఓజీ వైబ్ ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ చరిష్మాని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయండి. అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ రీసెంట్ టైమ్స్ లో ఏ హీరోకి చూడలేదు నేను. డిఓపికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్స్ అంటారా, వేరే ఇంటర్వెల్ బ్యాంక్స్ అనేవి పనికిరావు. అలా అసలు గాల్లో లేచిపోతాం మనం. సీట్లలో కూర్చోవడం మామూలుగా లేదా ఇంటర్వెల్ బ్యాంక్. అది లేదు, జనరల్ ఆడియన్స్, ఎవ్రీ ఆడియన్స్ అంటే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేలా ఉంది మూవీ. మామూలుగా ఉంది. అది నువ్వు హింట్లు ఇచ్చేస్తున్నావు. ఇంట్లో లేదు, చాలా చాలా బాగుంది. ఓజీ చూడాలంటే మీ అందరూ ఒకటే చెప్తున్నా, డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరూ కొత్త తీసాడు. ఓజీ అన్నట్టు ఊర్ర మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఆపడుతున్నాడు. బాలీవుడ్ యాక్టర్స్ నే తలదన్నేలా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్. సమ్మర్ లో తాగాలి లెమన్, బీజంతో పోయేలా చేస్తున్నాడు మన తమన్. పిచ్చెక్కి చేసాడు మొత్తానికి. అయితే సోషల్ మీడియాలో మాత్రం పిచ్చిగా యూట్యూబ్ లో ఇంటికాడ కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని పిచ్చి కామెంట్లు, పిచ్చి రివ్యూలు ఎవరైనా ఇస్తే మాత్రం పండ పెట్టేస్తాను చెప్తున్నా. అసలు ఈ సినిమాకి రివ్యూలతో పని లేదు. మీరు రివ్యూలు పట్టించుకోకండి, వెళ్ళండి. ఇలాంటి సినిమాలు ఎవరు ఇయ్యరు బ్రో, వదిలేసేయండి వాళ్ళ గురించి. అసలు మనం పట్టించుకోవట్లేదు. అసలు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. లోపల సినిమాలో కల్ట్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ కట్అవుట్ కి ఎవడైనా సలాం కొట్టాల్సిందే. మూవీ అయితే సూపర్ గా ఉంది. అసలు ఏంటి ఈ బీజేం తోటి ఎవరైనా పోతే ఎవడయ్యా బాధ్యుడు? జనాలు చచ్చిపోతే ఎవరు తమన్? నువ్వు తమన్ ఈ మూవీకి రావాలని ముందుగల అంబులెన్స్ బయట పెట్టాలి, ఎల్ఐసి ఒకటి కట్టుకోవాలి, భార్య పిల్లలకైనా డబ్బులు వస్తే ఎవడన్నా సినిమాకి వచ్చి చచ్చిపోతే. అసలు సినిమా ఇండస్ట్రీకి ఇద్దరే గ్యాంగ్స్టర్స్, ఒకటి తమన్, రెండో సుజీత్ అన్నట్టు ఈ మూవీలో చూపెట్టాడు. నేను 108 ఎక్కిస్తాను సుజీత్ సింగిల్ షాట్ తో, నేను బీజేంతో పోయేలా చేస్తాను తమను పిచ్చెక్కి చేశాడు. అసలు త్రివిక్రమ్ గారు మీకు దండం పెట్టాలి. మీరు లేకపోతే ఓజీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ నేర్చుకునే రేంజ్ ఉండేది కాదు చెప్తున్నాను. మొత్తానికి అయితే ఇప్పుడు ఓజీ చూశాక నేను ఒకటే చెప్తున్నా, కాలరేంటి తలలు తీసేసేలా ఉంది మూవీ అయితే. ఓజీ అన్నట్టు మూవీ అయితే చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇంకో 10 సంవత్సరాల దాకా ఈ మూవీ రికార్డ్స్ ఏది కొట్టలేదని నేను చెప్తున్నాను. పిచ్చగా మూవీ అయితే ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, తమన్ గారు చెప్పినట్టు మీసాలు తిప్పి మరీ ఇట్టి కొట్టేశారు. చాలా 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 బాగుంది. అసలు కళ్యాణ్ బాబుని ఆ లుక్స్ లో చూస్తామని నేను అనుకోలేదు. కొత్త లుక్ అంటే మామూలు లుక్ కాదు, మెంటల్ మాస్, ఊర మాస్ లుక్ అనమాట. అసలు ఆ లుక్ లో ఎవరన్నా కళ్యాణ్ బాబుని చూస్తే ఎమ్మటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. బాగుంది. మూవీ రేటింగ్ ఓవరాల్ గా విలన్ గురించి చెప్పొద్దా? జలకతికి లాజా అని ఇమ్రాన్ హష్మి గారు డైలాగ్ కొట్టారయ్యా. డైలాగ్ మామూలు డైలాగ్ కాదయ్యా. ఆ డైలాగ్ చూస్తా ఉంటే పిచ్చెక్కిపోతా ఉంది. ఓజీ నిన్ను చూడాలని, నిన్ను కలవాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను. నీ ఓమి అన్నట్టు ఇమ్రాన్ హష్మి గారి డైలాగ్ అయితే వేరే విధంగా ఉంది. అసలు మామూలు మాస్ మూవీ కాదన్న.
2.0 కళ్యాణ్ బాబుకి అని నేను అనుకుంటున్నాను. ఎంత మంచి హిట్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. ఓవరాల్ గా దీనికి డే 1 200 కోట్ల దాకా వస్తాయని నేను అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది. ఫ్యాన్స్ చూస్తుంటే చాలా నాకు ఉత్సాహం వచ్చేసింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న. ఎక్కడ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఆ లెవెల్ ఎలివేషన్ అయితే పడ్డాయి. ఆ లెవెల్ మనం ఏదైతే ఒక పవర్ స్టార్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, లేదంటే ఆయన మాస్ అయినా, ఆయన ఎనర్జీ అయినా, ఆయన పవర్ అయినా సరే ప్రతిదీ స్క్రీన్ కనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది సుజిత్ గారు టేకింగ్ గురించి అండ్ తమన్ గారి బీజం గురించి. ఇద్దరు సాగొట్టారు. కల్టన కొడుకులు మామూలుగా ఇవ్వలేదు. బీజం అయినా లేదంటే ఎలివేషన్స్ అయినా సరే. మనం ఇంత ముందు కేజీఎఫ్ తో వాటిలో కంపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు. మా తెలుగులో కూడా ఓజీ ఉంది. ఈ ఓజీ ఎలివేషన్స్ బీచ్ అని చెప్పి మనం కంపేర్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి. బట్ ఓన్లీ డ్రా కేజీఎఫ్ మించి ఎలివేషన్స్ పడ్డాయి. రేపు పొద్దున మనకి నీళ్ళు చూసినా సరే అదే మాట చెప్తాడు. ఎలివేషన్స్ అయితే ప్రతిదీ కూడా ఎలివేషన్స్ కాబట్టి నెగిటివ్ కూడా అది ఎలివేషన్స్. ఎందుకంటే చాలా వరకు ఇది ఆయన స్టామినా, ఇది ఆయన 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 కరెక్ట్ గా పెట్టి గురి చేసి కొడితే ఎలా ఉంటుందో అదే చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా డైరెక్టర్ ఫాల్ట్. ఎందుకంటే ఒక ఫ్యాన్ కి తెలుసు తన హీరోని ఎలా చూసుకోవాలని చెప్పి. అదైతే సుజిత్ 100% న్యాయం చూపించాడు అండ్ న్యాయం కూడా చేశాడు. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ రొటీన్ యాక్షన్ డ్రామా అవడం వల్ల, లేదా గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ వరకు ఒక రొటీన్ అనిపించింది, ప్రొడక్టిబుల్ అనిపించింది. బట్ వాటిని ఒక ఎలివేషన్ తర్వాత కంప్లీట్ గా కవర్ చేశాడు అనిపించుకోవచ్చు. ఆయన ఏదైతే మేము తమిళ వారికి ఆన్సర్ చెప్తున్నాం అని చెప్పాడు, అదైతే 100% న్యాయం చేశాడు. ఒక హాలీవుడ్ లెవెల్ అయితే కొట్టాడు. ఆయన ఇంట్రడక్షన్ సీన్ అయినా సరే, ఆయన ఇంట్రడక్షన్ సీన్ లో కొట్టిన బీజిఎం ని ఒక ట్యూటోరియల్ అని చెప్పవచ్చు. ఆ లెవెల్ అయితే కొట్టాడు. మనం ఏదైతే ఇన్ని రోజులు మనం మక్క ఇండస్ట్రీని కంపేర్ చేసుకుంటాం కదా, కూలీలో ఎలివేషన్స్ పడ్డాయి, లేదంటే విక్రమ్ లో ఎలివేషన్స్ పడ్డాయి, కేజీఎఫ్ లో ఎలివేషన్స్ పక్క ఇండస్ట్రీని కంపేర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మన ఇండస్ట్రీని ప్రతి ఒక్కరు కంపేర్ చేసుకుంటాడు. ఓజీలో ఇలాంటి ఎలివేషన్స్ పడ్డాయి, దీన్ని మించి మీరు ఎలివేషన్ తీయని చెప్పి ఓజీని కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి. పక్క ఇండస్ట్రీ కూడా చేసుకుంటారు. అండ్ కలెక్షన్ విషయానికి వస్తే ఆయన ఇంతకుముందు ఎగ్జాల్ చేశారు, మీకు 100 కోర్స్ లేదు 100 కోర్స్ లేదని చెప్పి. ఓపెనింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో పడక ముందే 150 కొట్టాడు. ఇది పవర్ స్టార్ స్టామినా, ఇది పవర్ స్టార్ రేంజ్. అతని రేంజ్ ఎవరికి అందదు. కల్ట్ బొమ్మ అయితే ఇచ్చాడు. ఇద్దరు కల్టనా కొడుకులు సుజిత్ తమన్, ఇద్దరు కల్టనా కొడుకులు ఇచ్చారు. అదైతే ఎక్స్ట్రా అని చెప్పొచ్చు. ఆయన బీజిఎం చాలా బాగుంది, లేదంటే ఇది బాగుంది, కానీ కాకపోతే ఆయన క్యారెక్టర్ సడన్ గా క్లోజ్ చేసిన నాకు ఫీల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇంకేదైనా ఒక ట్విస్ట్ గానీ, క్యారెక్టర్ మోస్ట్ గేమ్స్ కానీ అలాంటి ఏదైనా పెట్టుంటే బాగుండదు అనిపించింది. అది ఎందుకో ఇంకొంచెం వాడుకోవాలని చెప్తుంది. విలన్ అయితే ఇంకొంచెం వాడుకోవాలనిపించింది. దాని వరకు చాలా. కాకపోతే ఆయన జపానీస్ ఒక మెయింటైన్ చేస్తారు కదా, అది ఇంకొంచెం బాగా ఇవ్వాల్సింది. ఇంకొంచెం వాళ్ళకి చిన్న డిసప్పాయింట్ వచ్చింది. బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వరు. కంప్లీట్ గా ఫ్యాన్ స్టార్ చాలా బాగుంది. రీచ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్. డైరెక్షన్ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఉంది ఓటీటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇచ్చి పడేస్తుంది, బాక్స్ ఆఫీస్ ఇచ్చి పడేస్తుంది. ఫుల్ కలెక్ట్ చేస్తుంది. ఫైట్స్ యాక్షన్ సీన్స్ మొత్తం ఫ్యామిలీతో చూడు. సూపర్ ఉంది, చాలా బాగుంది.